కమిట్మెంట్ చేసుకుని రాలేదు, చేసుకో ఇక్కడ, దాన్ని బట్టి వచ్చిన తర్వాత ఇక్కడ కమిట్మెంట్ చేసుకుంటే అది చేసుకో, అంతేగాని అక్కడ నా ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించి విజయాలే లేకుండా ప్రభు సన్నిధికి ఎలా రాగలుగుతాం? సత్య విజయం ఉన్నది, తర్వాత సహవాస విజయం ఉన్నది, ప్రార్థన విజయం ఉన్నది, విశ్వాస విజయం ఉన్నది, కన్నీటి విజయం ఉన్నది, విజయగానం కదా. ఇంత గొప్పగా ఆ విజయాలు సంపాదించుకొని ప్రభు సన్నిధికి వస్తే అప్పుడు అర్థం ఉంది, లేకపోతే అర్థం లేదమ్మా. నేను ఎక్కువసేపు మాట్లాడలేదు. ఈవెన్ ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనమే కానీ లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం ఏంటమ్మా, 3వ అధ్యాయం 7, 3వ అధ్యాయం 7 చదువుదాం. ఒకరు మత్తయి సువార్త 3:7 చదవండి, ఒకరు లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. భక్తులైన యోహాను చెప్పిన మాట. అందరూ వస్తున్నారు, ఏది సడన్గా వచ్చేస్తున్నారు, అయ్యా వచ్చేస్తున్నాం. ఎవరు అక్కడ? చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతం తప్పించుకుంటూ బుద్ధి చెప్పిన వాడేవాడు? అతడు తన చేత బాప్తిసం పొందవచ్చును. ఇది లూకా సువార్త మళ్ళీ 3వ అధ్యాయం 7వ వచనం. ఎంత కాంబినేషన్ ఉందో. జనసమూహం చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటకు నీకు బుద్ధి చెప్పిన వాడు. ఇద్దరు వేరు ఎక్కడో రాశారమ్మా. లూకా భక్తులు వేరే, అవునా, మత్తయి భక్తులు వేరే. మత్తయి శిష్యులు ఒకరు, లూకా శిష్యులు. అది చూసి రాసింది కాదు, ఒకరిదొకరు చూసుకొని మాట్లాడుకొని రాసింది కాదు. గమనించి ఆయన రాసిన సువార్త వేరు, ఈయన రాసిన సువార్త వేరు. గమనించాను. ఈ లూకా అయితే మరి 3వ అధ్యాయం 7వ వచనం ఎందుకు రావాలి? ఇద్దరు అదేవిధంగా అంత కాంబినేషన్ కరెక్ట్గా కోయిన్సైడ్ కావటం ఏంటి? సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడయ్యా అంటే రాబో ఉగ్రత రాబోతున్నది. అప్పుడే చెప్పాడు యోహాను భక్తుడు, బాప్తిసం వస్తున్నా వచ్చి తీసుకుందాం అండి. ఇక తీసుకోవడం ఏం లేదు, ఏంటమ్మా ఏం లేకుండా వచ్చి ఏం చేస్తున్నారు? బాప్తిసం పొందుకుందాం అంటే ఏంటో బాప్తిసం పొందుకుంటే రక్షింపడతాం, ఇక ఇంకేం లేదు అనే ఒక కాన్సెప్ట్తో వాళ్ళు వచ్చేస్తుంటే అక్కడ ఏమన్నాడు అంటే నేను చెప్పే మాట అది ఏంటంటే నువ్వు చేసి వచ్చిన దాన్ని బట్టి అర్థం ఉంది, కానీ ఏం లేకుండా వచ్చి నేను కూడుకుంటే నేను ఇవి స్తుతిస్తే సహోదరుడా మరి అది నేను రక్షిస్తుందని చెప్పి అనుకోవటము. సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటూ బుద్ధి చెప్పిన వాడేవాడు. ఇది ఉగ్రత దినాలు. మనం ఈజీగా చెప్పుకోవడమా? మీరు అనుకుంటున్నాము సంతోషం ఉందని చెప్పి దేవుడు నా బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ సహోదరుడు ఒకటి మాత్రం వాస్తవం, ఉగ్రత అయితే ఉగ్రత అంతే. దాని యొక్క రెప్లికానేమో నాకు తెలియదు. రాబో ఉగ్రతకు ఒక సూచనగా ప్రభు దీన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఉగ్రత ఇదేమో నాకు తెలియదు. దేనికైనా మనం సిద్ధపడాలి, దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి. లోకపు విషయాలు మన యుద్ధం అంతనీయద్దు. దేవుని నా బట్టి జ్ఞాపకం చేస్తాం. లెట్ us సెపరేట్ అవర్ సెల్వ్స్. మనం ప్రత్యేకించుకున్న వారం వాళ్ళు ఊరుగా నేను ప్రత్యేకించుకుంటున్నాను. దేవుడు చక్కటి ఒక గృహాన్ని దయచేసి ఉంటాడు, ప్రత్యేకించుకునే గృహాన్ని. సహోదరు ఈరోజు మనల్ని ఆ విధంగా కూడుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవునికి వందనాలు, స్తోత్రము. సహోదరుడా, ఇప్పుడు జరుగుతున్న విషయం సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 4వ వచనము. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనము. నువ్వు 7వ అధ్యాయం 19వ వచనం చదువు. ఉగ్రత దినమందు చాలు ఏంటమ్మా? ఉగ్రత దినమునకు ఆస్తి అంటే రెండోది ఎహెచ్కేలు. ఆ తర్వాత ఎహెచ్కేలు 7వ అధ్యాయం 19వ వచనం. ఎహెచ్కేలు గ్రంథము. తమ వెండిని అంటే ఏం చేస్తారంటే వీధుల్లో పారవేస్తారంట. తమ బంగారమును నిషిద్ధమని ఉంచును.
నిషిద్ధమని ఎంచుతారంట. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే కానీ బంగారమే కానీ వారిని తప్పించజాలరు. ఏంటి నా మాట అన్నది? ఎప్పటి నుంచో దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచిస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు. వారి వెండి వీధుల్లో పడేస్తారు, బంగారాన్ని నిషిద్ధమైన టచ్ నిషిద్ధం అని వారి వెండి అక్కడికి రాదు, వారి బంగారం అక్కడికి రాదు. ఈరోజు సేమ్ పరిస్థితులు లేమో మనము. మీరు ఆలోచన దాని యొక్క రిప్లికా. సహోదరుడు అదే మాట, ఈరోజు నా డబ్బు నుండి మనం కొనుక్కోవచ్చాము, కానీ సహోదరుడు ఒక దినం రాబోతున్నది నువ్వు కొనుక్కుందని కూడా డబ్బులు పెట్టినా కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అవునా కదా? ఏం సహోదరుడు మీరే ఆలోచించండి. డబ్బులు పెట్టినా తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్ అదే రెట్ట కొన్ని పరిస్థితి ఏర్పడుతుంది. చెప్తున్నాను అంటే కొందానికన్నా కొందానికి కూడా డబ్బు ఉండవు ఉంటాయి, అవసరం ఉండవు. ఒక క్షామం రాబోతున్నదని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. గమనించి ఈరోజు ఈ యొక్క వైరస్ని కాపాడడం నీ డబ్బు ఆపుద్దామా? నీ కోటీశ్వరుడు బ్రిటన్ ప్రధాని లండన్ అంటే మాట్లాడమ్మా. ఆయన ప్రధానికి ఏం తక్కువ? ఆపిందా? ఆయన డబ్బేం అక్కడికి వచ్చిందా? ఏమీ రాదు, వేస్ట్. దాని ముందు దేవుని ఉగ్రత మామూలుది కాదమ్మా. దేవుని ఉగ్రత మామూలుది కాదు. ఆ ఉగ్రత పాత్రులుగా మనం ఉండకముందే దేవుడు మనల్ని కరుణాపాత్రులుగా ఉన్నాం. కరోనా కాదు ఇందమ్మా, కరుణా పాత్రలుగా ఉన్నారని దేవుడు మనల్ని ఏర్పాటు. సో మనం ఎవరేమంటే కరుణ పాత్రలు. కాబట్టి గుర్తించి దేవునికి సన్నిధిలో మనం కనపడాలి. సోదరులు, ఇది ఆ సమయం వస్తుందమ్మా, గమనించండి. మనం నాలుగు ఖర్చుకుంటాం, తిట్టుకుంటాం. అదేనా? ఒక్కసారి అది కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో, వెండి సోదరుడా, భూలోకంలో ఉన్న దేవతల్ని, రాళ్ళని, చెట్లను మొక్కిన వాళ్ళు ఏం చేస్తారో గమనించండి. 6వ అధ్యాయం 17వ వచనం, ప్రభు రాకడ వచ్చింది, గొర్రెపిల్ల ఉగ్రత, సహస్రాధిపతులు, ధనికులు, భూరాజులు, బలిష్ఠులు, ప్రతి దాసులు, కొండ గుహలలోను బండ సందుల్లోను దాక్కుని వచ్చెను. ఎవడు? అయ్యో, మిమ్మల్ని నమ్ముకున్నా, పర్వతమా నేను నమ్ముకున్నా, చెట్టు, రాయి, రప్ప, డబ్బు, బంధువులు, వీళ్ళందరినీ నమ్ముకున్నా, నమ్మి పడండి, ఆయన పని పడండి. ఏమని ఉండదు అమ్మ, ఎవరు ఏం చేయలేదు, ఎవ్వరు రారు సోదరుడు. నీవు చేసిన క్రియలే, అది మాట ఏంటమ్మా, నేను చేసిన క్రియలే నన్ను రక్షిస్తాను. ఆమెన్. అక్కడ దేవుని కృప అడుగుతాము. అక్కడ దేవుడు అసలు ఆ కృప అడుగుదాం కూడా నీ మనసు రాదు. ఎందుకంటే మనం ఏమంటాము, దాన్ని నమ్ముకున్నాం కదా, ముందు దాని దగ్గరికి పోతాం. ఎవరిని? అయ్యా, రాజుని నమ్ముకున్న రాజు దగ్గర పోతాం, బంధువులు నమ్ముకున్న బంధువుల దగ్గర పోతాం, తర్వాత డబ్బు నమ్ముకున్న డబ్బు దగ్గర పోతాం. ఫస్ట్ ఎక్కడ పోతాం? దేని మీద నమ్మకం దాని దగ్గర పోతాం. అంతటికి టైం అయిపోయింది, ఉగ్రత వచ్చింది సహోదరుడా. ఆ విధంగా ఈరోజు సహోదరు ఏది మనల్ని, అందుకే ఎప్పుడైనా ఏ సమయంలోనా మనకు రక్షణ మనకంటూ ఏంటంటే దేవుని దగ్గరికి రావాలి. నో అదర్ ప్లేస్. నీ క్రియలు జరిగించి రా ఇక్కడికి. క్రియలు జరిగించకుండా ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా కనపడద్దు. క్రియలు జరిగించకుండా, ఎందుకంటే ఇది ఆయన నీతిని బట్టి మనము రక్షింపడ్డాం. ఏంటమ్మా, ఈ పాయింట్ అర్థం చేసుకో. ఆయన నీతిని బట్టి మనం చేసే ఆయన నీతి క్రియలు, అంటే పరలోక రాజ్యము, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఇది మనల్ని రక్షిస్తుంది. రక్షింపబడ్డ మనము ఉగ్రతా దినము నుండి మనం రక్షింపడాలంటే ఏది రక్షిస్తుంది? పరలోకంలో రాజ్యంలో ఉన్న నీతిని జరిగించిన మనము, సంఘంగా మనం జరిగించిన మనము, సంఘంగా జరిగించిన మనము. ఆ మాట వ్యక్తిగతంగా కాదు. వ్యక్తిగతంగా నీతి లేదు, ఎవ్వడు జరిగించలేరు.
ఎవ్వరు కూడా నీతిగా బతకలేరు. ఎవ్వరు కూడా ఇట్టిట అనుకున్నది రాదు. పాటల్లో అనుకున్నాం కదా, నీ ఏది రాదు. ఒక్కరికి కాదమ్మా. ఇదేంటి సంఘం అంటే? క్రీస్తు శరీరము. ఆయన ప్రభువు అక్కడ వచ్చి ఆయన నీతి ద్వారా ఆయన ఏం చేశాడు? ఆయన మనల్ని రక్షించాడు. ఇప్పుడు సంఘంగా మనము రక్షించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. వ్యక్తిగతంగా కాదమ్మా, ఆయన నీతి, శరీరం సంఘం యొక్క నీతి మనం జరిగించి, పరలోక రాజ్యం నీతి మనం జరిగిస్తూ అనుదినం ఎప్పుడైతే మనం ఆ నీతిని జరిగిస్తూ ఉంటామో అప్పుడేమైందమ్మా, ఆ ఉగ్రత దినం నుంచి మనల్ని మనము ఆమేన్. ఎవరు వచ్చి నేను రక్షించాడు? ఏ పోలీసు రక్షించాడు? ఏ డాక్టర్ రక్షించాడు? ఏ అధికారి రక్షించాడు? ఏ మినిస్టర్ రక్షించాడు? ఎవరు రక్షించారు? ఎవరు? నీ బంధువు కానీ ఎవ్వరు ఒక్కరు అక్కడికి రారన్న. వేస్ట్గా అనిపిస్తుంది, మనం టైం వేస్ట్ చేస్తుంది. నా నీతి సంఘనీతే ఏంటమ్మా? నా నీతిగా సంఘనీతి, సంఘంగా నేను చేసే కార్యాలు, సంఘంగా నేను కూడుకునే విధానం, విజయంతో ప్రభు సన్నిధికి వచ్చి ఈ విందులో పాల్గొని ఎప్పుడైతే మనం ఆ విధంగా స్తుతి వస్త్రాన్ని ధరించుకొని ప్రభు సన్నిధిలో కనబడుతూ ఉంటామో అది మనల్ని నాట్ ఫ్రమ్ దిస్ వైరస్. ఏంటమ్మా? ఉగ్రత దినం ఇంకా భయంకరంగా ఉంటుందమ్మా. ఇంకా ఇదేమో నాకు తెలియదు కానీ సహోదరుడా, ఇంకా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఆ విధంగా దేవుడు మనకు చక్కటి సూచన దయచేసినప్పటికీ మనం ఇంకా మారక జీవితాన్ని అలానే ఉంచుకుంటే ఎటువంటి దౌర్భాగ్యపు జీవితాన్ని మనం జీవించి కలిసిపోతామో, పాతాళంలో ప్రశ్నించుకోవాల్సిన వారు ఉంటున్నాం. అటువంటి జీవితాన్ని మనం జీవించకముందే ప్రభు మనల్ని హెచ్చరిస్తున్న మాటల్ని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఘనపరచు.